వాళ్ళ నామినేషన్ చివరి రోజు ఇవాళ. అయితే మేము దాసన్న వేణుగోపాల్ ప్యానల్ నిర్ణయించుకున్నాము. ఇవాళ మేము నామినేషన్ వేస్తున్నాము. తర్వాత ఖచ్చితంగా మమ్మల్ని మా యొక్క మేము ఇద్దరము దాసన్న కానీ వేణుగోపాల్ కానీ ఇద్దరం మేము చాలా సీనియర్లము. మమ్మల్ని కాలనీ వాసులు ఆదరిస్తారని ఆశిస్తున్నాము. అలానే కాలనీ వాసుల కోసం మేము నిరంతరం కృషి చేస్తామని, ఖచ్చితంగా మాకు డెవలప్మెంట్ అని కానీ వాటిలో మేము ఖచ్చితంగా పనిచేస్తామని అందరికి మనవి చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో మాకున్నటువంటి సభ్యులు ఇక్కడ మాధవరావు గారు ఉన్నారు. ఎవరెవరు ఏ ఏ పోస్టులో ఉన్నారో చెప్పండి. తర్వాత మేము అన్ని వర్గాల్లో కూడా మా యొక్క ప్యానెల్లో సముచిత స్థానం కల్పించున్నాము. మేము అందరి సహకారంతో ఖచ్చితంగా మేము ఈ యొక్క ప్యానెల్ మేము నిర్విఘ్నంగా మేము అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తాము. కాలనీ వాళ్ళ సహకారంతో కాలనీ వాసులకు ఏ కష్టం ఉన్నా కూడా మేము ఒక కుటుంబంలా వాళ్ళతో మేము కలిసి పనిచేస్తామని మీకు అందరికీ సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఇక్కడ ఏమో భేదాలు లేవు. కుటుంబం రాష్ట్రంగా అనుభవ కారణం లేదు. ఒక కుటుంబం ఇది. కుటుంబంలో మేము సభ్యులం. మేము అందరం కలిసి పనిచేస్తామని మీకు సభాముఖంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉండండి ఇంకా 2 minutes కాలేదు మాకు. ఇప్పుడు మేము వాయిస్ చెప్తాము. ఈరోజు అనగా నూతన సంవత్సరము 1/1/2025లో అన్నపూర్ణ కాలనీ రాష్ట్రక్ నగర్ యొక్క ఎలక్షన్స్ సంబంధంగా ఎలక్షన్ ప్యానెల్ ఒకటి ఎన్నుకోబడుతున్నది. ఈ ఎన్నికల సందర్భంగా 2 ప్యానెళ్ళు ఉంటాయి. ఈ 2 ప్యానెల్లో ఒక ప్యానెల్ గెలుపుకి కృషి చేయాలని అనుకుంటున్నాము. వీరు ఈరోజు నామినేషన్ అయినందుకు వెళుచున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని మనసారా కోరుచున్నాము. ఇట్లు బాబురావు, ప్రెస్ రిపోర్టర్, హెచ్ఎం న్యూస్.